భారతీయ జనతా పార్టీ 15 స్థానాలు సాధించేందుకు అవకాశం ఉంది తెలంగాణలో అన్నటువంటిది. అంటే 12 గ్యారంటీ 15 మనం కొడతాం గట్టి కష్టపడండి అని అమిత్ షా చెప్పిన మాటలతో బూస్ట్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి. ఇప్పటికే 17కు గాను 15 అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక ఖమ్మం వరంగల్ మాత్రం ప్రకటించాలి. వరంగల్ మరి రమేష్కి ఇస్తారు, ఖమ్మం ఎవరికి ఇస్తారన్నది జలగం పేరు బాగా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ దూకుడు ఎలా సాధ్యం అంటే ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అతిశయానికి పోకుండా లేకపోతే బాధ్యతారహితంగా ఉండకుండా సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళగలిగితే, ప్లాన్ చేసుకుని వెళ్ళగలిగితే భారతీయ జనతా పార్టీ అద్భుతం సృష్టించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి అధికారంలోకి రావాలి అంటే ఇది ఒక కీలకం అన్నటువంటి పాయింట్ గుర్తెరగాలి. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఎఫర్ట్ అయితే చాలా సీరియస్గానే ఉంది. ఇంకోటి లాస్ట్ ఎలక్షన్స్లో కూడా 18లో అసెంబ్లీలో 1 సీటుకి పరిమితమైన పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఏకంగా 4 స్థానాలు గెలుచుకుంది. ఆ టెంపర్ ఉంది. ఇప్పుడు అసలు అసెంబ్లీలోనే 14% ఓట్లు అట్లాగే 8 సీట్లు సాధించినటువంటి టెంపర్ ఉంది. ఇంకో పక్కన బీఆర్ఎస్ పుంజుకోవట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళందరూ వలస వెళ్ళి బీజేపీకి పోతున్నారు. దాంతో అదే గెలుపు వైపు ఉంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. కాబట్టి దాన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత నాయకులదే.